హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు మన ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ షిఫ్ట్స్లో వచ్చినటువంటి అర్థమెటిక్ క్వశ్చన్స్ కోసం డిస్కస్ చేద్దాం. వీటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఈజీ ట్రిక్స్లో ఏ విధంగా చేయాలి అనే దాన్ని చూద్దాం. సో ఇందులో కొన్ని క్వశ్చన్స్ అనేవి మనకి ఇంతవరకు ఏ షిఫ్ట్స్లో వచ్చినట్లు మనం ఎక్కడ చెప్పలేదు. సో అటువంటి క్వశ్చన్స్ కూడా మనం యాడ్ చేసి ఈ వీడియో అనేది చేసాం. సో మీరు ఎన్నైతే ఆన్సర్ చేయగలరు ఒకసారి చూసుకోండి. సో ఇందులో ఫస్ట్ వన్ చూడండి. ద రేషియో ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 4:5 అండ్ దర్ హెచ్సిఎఫ్ ఈజ్ 6. టూ నెంబర్స్ యొక్క రేషియో ఎంత 4:5, హెచ్సిఎఫ్ ఎంత 6, ఎల్సిఎం ఎంత అని అడుగుతున్నారు. సో దీనికి ఒక ఫార్ములా ఉంటుంది చూడండి. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ హెచ్సిఎఫ్. ఎప్పుడైతే రేషియో ప్రకారంగా ఇచ్చినప్పుడు ఇలా నెంబర్స్ రేషియో ప్రకారంగా ఇచ్చినప్పుడు ఇది. సో ఏ అంటే ఎంత 4, బి అంటే ఎంత 5, హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చారు మనకి 6. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 5 4 20, 26 ఎంత 120. సో ఎల్సిఎం ఎంత అవుతుంది ఆ నెంబర్స్కి 120 అనేది ఎల్సిఎం అనేది అవుతుంది. సో ఆప్షన్ అవుతుంది ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్, సాలరీ ఆఫ్ ఏ పర్సన్ ఈజ్ ఫస్ట్ డిక్రీజ్డ్ బై 40%. ఫర్ ఎగ్జాంపుల్ 100 అనుకుందాం స్టార్టింగ్. సో ఇది ఎంత డిక్రీజ్ అయింది 40% డిక్రీజ్ అయింది. సో 100లో 40% అంటే ఎంత 40 డిక్రీజ్ అవ్వక ఇప్పుడు ఎంత వచ్చింది 60కి వచ్చింది. అండ్ దెన్ ఇంక్రీజ్డ్ బై 40%. సో తర్వాత ఇక్కడ నుండి 40%, 60లో 40% అంటే ఎంత, 60లో 10% అంటే ఎంత అవుతుంది 6 అవుతుంది. 40% అంటే 6 4 24 ఇంక్రీజ్ అవుతుంది. 60కి 24 ఇంక్రీజ్ అయితే ఎక్కడికి వెళ్తా ఉంది 84 అవుతుంది. సో ఓవరాల్గా మనకి 100 నుండి ఓవరాల్గా ఎక్కడికి వచ్చింది 84. సో ఏం జరిగింది ఇక్కడ డిక్రీజ్ అయింది. ఎంత డిక్రీజ్ అయింది 100 నుండి 84 అంటే 16% అనేది డిక్రీజ్ అవుతుంది. 16% డిక్రీజ్. సో ఆప్షన్ అవుతుంది ఆప్షన్ బి అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్, Tina spends 30% of her salary on food, 30% ఆఫ్ ది రెస్ట్ అంటే ఏంటి మిగిలిన దానిలో. సో ఇలా సాలరీలో ఫుడ్ ఖర్చు పెట్టిన తర్వాత మిగిలిన దానిలో 30% ఫ్యూయల్ ఖర్చు పెట్టారంట. ఇలా రెండింటికి ఖర్చు పెట్టిన తర్వాత ఎంత మిగిలింది, ఇంకా 4900 మిగిలింది. వాట్ ఈస్ ద టీనాస్ సాలరీ? సో టీనాస్ సాలరీ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి. స్టార్టింగ్ ఎంత పర్సెంటేజ్ తగ్గింది 30% అయిపోయిందంటే ఇంకెంత ఉంటుంది 70%. సో దీనిలో ఈ మొత్తంలో మళ్ళీ ఎంత 30% తీస్తారు. సో ఇక్కడ మనకి మిగిలింది ఇదే కదా, ఎక్స్లో 70% ఉంది. ఇందులో 30% మరలా ఖర్చు పెట్టారంటే ఇంకెంత ఉంటుంది 70% ఉంటుంది. సో ఓవరాల్గా ఫైనల్గా ఎంత అయింది మనకి 4900 అయింది. సో ఇక్కడ జీరోస్ని క్యాన్సిల్ చేసేయండి. 7 7 49 ఎంత అవుతుంది 100 టైమ్స్. సో 49 100 టైమ్స్. సో ఇక్కడ ఈ 100 అనేది అటువైపు వెళ్తే ఏమవుతుంది 10,000 అనేది అవుతుంది. సో 10,000 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి. By selling a commodity for 15,000, Subir losses 2,000. What is his percentage loss? సో మరి పర్సంటేజ్ ఎలా చేస్తాం, లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 చేస్తాం. ఎంత లాస్ అయింది 2000. అసలు దీని యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత, కాస్ట్ ప్రైస్ అంటే చూడండి ఇక్కడ 15,000కి అమ్మడం వల్ల 2000 లాస్ వచ్చిందంట. అంటే 15,000కి అమ్మారంట, అంటే 2000 లాస్. అంటే దీని యొక్క ఎంత అవుతుందమ్మా, దీనికి యొక్క కాస్ట్ ప్రైస్ 17,000 అవుతుంది. సో ఎంత ఇది 17,000 ఇంటూ 100. సో ఇక్కడ జీరోస్ 3 క్యాన్సిల్ అయిపోయి 2/17 ఇంటూ 100 అంటే ఎంత 200/17. 200/17 అంటే ఏమవుతుంది 11 13/7 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ అవుతుంది ఆప్షన్ డి అనేది కరెక్ట్ వన్ అవుతుంది. సో చూడండి, కావాలి అనుకుంటే 17 డినామినేటర్లో ఫైనల్గా 17 ఉంటుంది. ఎందుకంటే 200ని 17తో డివైడ్ చేయలేము ఎగ్జాక్ట్గా. సో 17 10s ఎంత 170. ఇంకా 17 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది, ఇంకొక 1 టైం క్యాన్సిల్ అవుతుంది. అంటే 11 టైమ్స్ రావాలి మనకి. సో 17 11 టైమ్స్, ఇంకేముంది 13/17. ఈ విధంగా డైరెక్ట్గా ఆన్సర్ని పెట్టండి. నెక్స్ట్ వన్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది హెమిస్ఫియర్ ఆఫ్ డయామీటర్ 14 సెంటీమీటర్స్. సో డయామీటర్ ఎంత 14 సెంటీమీటర్స్. సో రేడియస్ ఎంత అవుతుంది, దీనిలో ఆఫే కదా రేడియస్ 7 అవుతుంది. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది హెమిస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు 3πr². 3 ఇంటూ 22/7. ఆర్ అంటే ఎంత 7 ఇంటూ 7. సో ఎంత అవుతుంది 7 7 క్యాన్సిల్ అయిపోయింది. 7 3 21. 21 ఇంటూ 22 అంటే ఎంత 462 అనేది ఆన్సర్ అవుతుంది. యూనిట్ ప్లేస్లో ఖచ్చితంగా 2 రావాలి. అండ్ మనం 21 ఇంటూ 22 చేస్తే 1232 కాదు 462 అనేది ఆన్సర్ అవుతుంది. A dealer offers 20% discount on a doll. He offers further discount of 5% on the reduced price to those customers who pay in cash. How much will customer pay in cash for the doll worth 1800?
దీని ట్యాగ్ మీద ఎంత ఉంది, దీని యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత, సారీ మార్కెట్ ప్రైస్ ఎంత 1800. సో దీనికి పర్సెంటేజ్ డిస్కౌంట్స్ ఇచ్చారంట. సో ముందుగా 20% డిస్కౌంట్ ఇచ్చారు. 100లో 20% అంటే ఎంత, 20 తగ్గింది అంటే 80 అయింది. సో ఎవరైతే క్యాష్ పేమెంట్ చేస్తారో వాళ్ళకి 5% తగ్గిస్తారంట. దీనిలో 80లో 5%, 80లో 10% అంటే ఎంత 8, 5% అంటే ఏమవుతుంది అందులో ఆఫ్. సో 4 తగ్గింది అంటే ఇప్పుడు ఎంత అయింది 76% ఇవ్వాలి. సో 1800 దాని యొక్క మార్కెట్ ప్రైస్, అందులో 24% తగ్గించేస్తే ఎంత అవుతుంది 76%. సో 1800లో 76% అంటే ఎంత, సో రెండు క్యాన్సిల్ చేసాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ 76 into 8. సో ఇక్కడ 76 into 180 కదా, సో 76 into 18. సో 18 into 76. సో ఇక్కడ మనకి యూనిట్ ప్లేస్లో ఏమొస్తుంది 680 ఎంత 48. సో యూనిట్ ప్లేస్లో 8 రావాలి. అలాంటి ఆప్షన్ ఇక్కడ ఉంది, ఆప్షన్ సిలో మాత్రమే ఉంది. సో నెక్స్ట్ వన్, Rita can do a piece of work in 14 days and Geeta can do the same work in 21 days. How many days Rita Geeta together? So ఇది బేసిక్ క్వశ్చన్. ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత 42. 14 3s 21 2s. సో ఇద్దరు కలిపి చేయాలన్నారు. ఎంత వర్క్ చేయాలి 42 పార్ట్స్. ఇద్దరు కలిపితే 1 డేలో ఎంత చేస్తారు 5 పార్ట్స్ చేస్తారు. 42/5 అంటే ఎంత అవుతుంది 8.4 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఏ పర్సన్ డ్రైవ్స్ 320 kilometers in 8 hours, cycle for 40 kilometers in 5 hours and then walks 40 kilometers in 7 hours. Find the average speed of the driver. సో ఇక్కడ చూడండి యావరేజ్ స్పీడ్ అంటే ఏమవుతుంది టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత, ఇది ఒక 320, నెక్స్ట్ ఎంత 40, ఆ నెక్స్ట్ కూడా ఎంత అయింది 40, 40 + 40 బై టోటల్ టైం 8 hours + 5 hours + 7 hours. టోటల్గా ఎంత అవుతుంది 20. సో 400, ఇదంతా యాడ్ చేస్తే ఎంత 400. 400/20, 400/20 అంటే ఎంత అవుతుంది 20 km/h. 20 km/h అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, 6 men or 8 women can reap a field in 21.5 days. సో చూడండి 6 men వెళ్ళినా 8 women వెళ్ళినా ఈ వర్క్ కంప్లీట్ అవుతుందంట. సో మెన్కి ఉమెన్కి మధ్య ఎఫిషియన్సీ రేషియో ఎంత అవుతుంది 4/3 అవుతుంది. మెన్ 1 డేలో 4 పార్ట్స్ చేస్తే ఉమెన్ ఎంత చేస్తారు 3 పార్ట్స్ చేస్తారు మీనింగ్. సో ఇక్కడ ముందుగా మనం ఏం చేయాలంటే టోటల్ వర్క్ ఫైండ్ చేయాలి. టోటల్ వర్క్ సో చూడండి 6 men అనేవాళ్ళు 21.5 days పడుతుందంట. ఇదే టోటల్ వర్క్. 6 men అనేవాళ్ళు 21.5 days వెళ్ళాలి. 1 man యొక్క ఎఫిషియన్సీ ఎంత 4. 6 men ఎఫిషియన్సీ ఎంత అవుతుంది 6 into 4 24 into 21.5 లేదనుకుంటే 24 into 21.5 బై ఎవరు చేయాలి దీన్ని హౌ లాంగ్ విల్ 14 men. 14 into men ప్లేస్లో ఎంత రాయాలి 4. 14 into 4 + 10 women. ఉమెన్ ప్లేస్లో ఎంత 3 రాయాలి. 14 into 4 అంటే ఎంత 56. 56 + 10 3s 30. సో ఎంత అవుతుంది 86 అనేది అవుతుంది. సో ఇక్కడ చూడండి ఈ రెండింటిని క్యాన్సిల్ చేయాలి. సో ఇక్కడ ముందుగా మనం ఇక్కడ ఎంత రాసాం 24 రాసాం కదా. 24ని ఇలా రాకుండా 6 into సో ఎంత రాయాలి 4. సో ఇక్కడ చూడండి 21.5 into 4 అంటే ఎంత అవుతుంది 21.5 into 4 అంటే 86. 86 క్యాన్సిల్ అయితే ఎంత ఉంటుంది ఇంకా 6 అనేది ఉంటుంది. 6 days అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఏ టాయ్ ఇస్ బాట్ ఫర్ 950 and sold it for 1140. ఫైండ్ ది గెయిన్. సో ఎంత గెయిన్ వచ్చింది 950 కొని 1140 కడితే 190 గెయిన్ వచ్చింది. కాస్ట్ ప్రైస్ ఎంత 950 into 100. సో దీన్ని సాల్వ్ చేయండి. 190 5s 950 5 ఎన్ని టైమ్స్ 20 టైమ్స్. సో ఆన్సర్ ఎంత అవుతుంది 20% అనేది కరెక్ట్ వన్ అవుతుంది. ఎక్స్క్లూడింగ్ ది స్టాపేజెస్ ద స్పీడ్ ఆఫ్ ది ట్రక్ 90 km/h. ఇక్కడ నుండి ఈ ప్లేస్కి వెళ్ళాలనుకుందాం. సో ఇది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది 1 అవర్లో, ఎక్కడ కూడా ఆగకుండా వెళ్తే 90 kilometers ట్రావెల్ చేస్తుంది. ఎంత స్పీడ్తో 90 km/h స్పీడ్తో. అదే ఒకవేళ స్టాపేజెస్ ఉన్నాయనుకో గంటకి ఎంత 36 kilometers ట్రావెల్ చేస్తుందంట. అంటే ఇక్కడే ఉంది ఇంకా 1 అవర్కి. సో ఎంత డిస్టెన్స్ ఇంకా కవర్ చేయాలి 54. అదే ఇక్కడ మనకి ఏం అడిగారు ఫర్ హౌ మెనీ మినిట్స్ డస్ ద ట్రక్ స్టాప్ పర్ అవర్. సో చూడండి గంటకి ఎంత టైం ఆగిందని అడుగుతున్నా 1 అవర్కి. సో ఎంత టైం ఆగిందో చూద్దాం. సో హౌ మెనీ మినిట్స్ డస్ ఏ ట్రక్ స్టాప్ పర్ అవర్. సో ఎన్ని మినిట్స్ ఆగిందని అడుగుతున్నాడు. సో మినిట్స్లో చెప్పాలి మనం. ఎంత డిస్టెన్స్ ఇంకా కవర్ చేయాలి. సో టైం అంటే ఏంటి ఇక్కడ డిస్టెన్స్ బై స్పీడ్. ఎంత డిస్టెన్స్ కవర్ చేయాలి ఇంకా 54. సో ఈ డిస్టెన్స్ని ఒకవేళ ఒరిజినల్ స్పీడ్తో వెళ్తే ఎంత టైం పడుతుందో చూడాలి. సో ఇదంతా 54/90. ఇదేంటి మనకి ఇది అవర్స్లో వస్తుంది కదా టైం అనేది. ఇదేంటి డిస్టెన్స్ అనేది కిలోమీటర్స్,
ఈ స్పీడ్ అనేది ఏంటి కిలోమీటర్ పర్ అవర్. సో ఇక్కడ అవర్స్లో మనం ఏం చేస్తాం ఇంటూ 60 చేస్తాం. ఎందుకు అవర్స్ మినిట్స్లో కన్వర్ట్ చేయడానికి. 30 2s 30 3s 3 ఎన్ని టైమ్స్ 18 టైమ్స్ 18 ఇంటూ 2 అంటే ఎంత 36 మినిట్స్. 36 మినిట్స్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్, if the price of a petrol is increased by 40%, by what percentage should its consumption be decreased so that the expenditure on the petrol remains the same? సో జనరల్గా ప్రైస్ ఎంత అయింది 100 ఉండేది 140 అయింది. సో దీని యొక్క కన్జంప్షన్ తగ్గించాలంట. ఎంత తగ్గించాలని అడుగుతున్నాడు. సో 100 అనేది 140 అయింది, ఎంత తగ్గించాలో అంటున్నాడు. సో ఎంత తగ్గించాలి 140 నుండి మళ్ళీ 100కి రావాలంటే 40 డిక్రీస్ చేయాలి. ఎక్కడ నుండి 140 నుండి తగ్గించాలి మనం. 140లో 40 తగ్గాలి. సో ఇంటూ ఎంత అవుతుంది 100. 22 times 27 times 200/7. 200/7 అంటే ఎంత అవుతుంది 28.6% అవుతుంది. ఎలా మనకి 1/7 1/7 into 100 అంటే ఎంత అవుతుంది ఇక్కడ 14.2/8%, 14.2/7% అవుతుంది. ఓకేనా. సో లేదా 14.28% అవుతుంది. అదే 2/7 అయితే దీన్ని 2 times అవుతుంది. 28.56 వస్తుంది. 56 అప్రాక్సిమేట్లీ 6 అని రాసుకున్నారు. 28.6% అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్, 3 partners ABC start a business and decided to share the profit in the ratio of 2:3:5 respectively. If the share of B is 7,50,000, then calculate the total profit. So only B ది ఇక్కడ B ఎంత B అనే పార్ట్స్ 3 పార్ట్స్ అనేది 7,50,000 అయితే సో మనకి ఎంత కావాలి టోటల్ కావాలి. టోటల్ అంటే ఎంత అవుతుంది 5 + 3 + 2 10 పార్ట్స్ ఎంత దీన్ని సాల్వ్ చేయాలి. 3 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 3 25 75. సో ఇంకెన్ని జీరోస్ ఉన్నాయి 1 2 3 4. సో ఈ 10 కూడా అటువైపు వెళ్తే ఏమవుతుంది ఎక్కడో జీరో వస్తుంది. అంటే ఎంత అవుతుంది ఇది 25 lakhs అవుతుంది. సో ఆప్షన్ ఏమవుతుంది ఆప్షన్ ఏ కరెక్ట్ వన్ అవుతుంది. ఏ షాప్కీపర్ sells his goods at 10% loss on cost price but uses 30% less weight. What is his profit? సో ఇలా 100 అనుకుందాం. సో 10% లాస్ అమ్ముతున్నాడు. ఇక్కడ చూడండి ఈ షాప్కీపర్ sells his goods 10% లాస్ ఆన్ కాస్ట్ ప్రైస్. సో 10% లాస్ అంటే 90కి అమ్ముతున్నట్లు. బట్ యూజెస్ 30% లెస్ వెయిట్. సో 100 వేయాల్సిన దగ్గర 30% తగ్గించాడంటే ఎంత వెయిట్ వేస్తున్నాడు 70. సో 70కి ఎంత ప్రాఫిట్ వస్తుంది 20. సో 70 రూపీస్కి 20 వస్తుంది. అంటే 70 పార్ట్స్కి 20 వస్తుంది. సో ఇక్కడ చూడండి 70కి 20. సో ఇక్కడ ఏం చేస్తాం 20/70 ఇంటూ 100. సో లేదా దీన్ని ఏం చేస్తాం అంటే 70కి 20 అయితే 100కి ఎంత అని చేస్తాం. ఇలా చేసినా ఇలా చేసినా రెండో ఒకటే. సో ఇక్కడ ఏమవుతుంది మరలా 2/7 of 100. 2/7 of 100 అంటే ఎంత అవుతుంది ఇందాక చెప్పుకున్నాం 14 2/7% అంటే ఎంత 1/7. అదే 2/7 అంటే దీన్ని ఇంటూ 2 చేయండి. ఇంటూ 2 చేస్తే ఎంత అవుతుంది 28 4/7% అవుతుంది. సో ఆప్షన్ ఏంటి ఆప్షన్ డి కరెక్ట్ వన్ అవుతుంది. Find the distance covered by a car moving at a speed of 48 km/h 5 hours 15 minutes. సో ఇక్కడ 3 hours 15 minutes నేను కంప్లీట్గా అవర్స్లో మార్చుతా. సో అంటే 3 hours ఓకే. మినిట్స్ని మనం అవర్స్లో మార్చాలంటే by 60 చేయాలి. by 60 15 1s 15 4s. సో 1/4 4 3s 12 12 + 1 అంటే ఎంత 13/4 అవుతుంది టైం. సో ఇక్కడ ఏంటి మనకి ఏం కావాలి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత 48 km/h 48 km/h. సో ఇదంతా అవుతుంది మనకి టైం అనేది 13/4 అవుతుంది. 4 ఎన్ని టైమ్స్ 12 టైమ్స్. సో 12 into 13 12 into 13 అంటే ఎంత 156 కిలోమీటర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. మీరు కావాలంటే యూనిట్ ప్లేస్ నుండి వెళ్ళిపోండి. 12 into 13 రాకపోతే యూనిట్ ప్లేస్లో ఎంత రావాలి 2 into 3 అంటే ఎంత 6 రావాలి. అలా వచ్చిన ఆప్షన్ ఓన్లీ సి ఉంది. A can do a piece of work in 18 days and B can do the same work in 24 days. సో దీని రెండింటికి ఎల్సిఎం ఎంత అవుతుంది 18కి 24కి. సో 72 అవుతుంది చూడండి 72. 24 3s 18 4s. ఏ స్టార్టెడ్ ద వర్క్ అలోన్. ఏ ఒకటే వర్క్ స్టార్ట్ చేశాడంటే ఆఫ్టర్ హౌ మెనీ డేస్ షుడ్ బి జాయిన్ హిమ్ సో దట్ వర్క్ ఈజ్ ఫినిష్డ్ ఇన్ 15 days. ఏ స్టార్ట్ చేశాడు ఏ ఎప్పటి నుండి స్టార్టింగ్ నుండి ఉన్నాడు 15 daysలో వర్క్ అయిందంటే 15 days కూడా ఏ వర్క్ చేస్తుంటారు. 1 డేకి 4 పార్ట్స్ చేస్తారంటే 15 daysకి ఎంత చేస్తారు 15 into 4 60 అయింది. ఇంకెంత ఉంది 12. ఈ 12 పార్ట్స్ ఎవరు చేయాలి బిఏ చేయాలి 12/3 అంటే 4 days మాత్రమే వర్క్ చేశారు. మొత్తం 15 days పార్ట్స్లో 4 days చేశారంటే అంటే ఎన్ని డేస్ తర్వాత వచ్చినట్లు 11 days తర్వాత వచ్చినట్లు బిజినెస్లోకి. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ వన్ అవుతుంది. If the third proportional to the 8 and 24 is A is equal to
థర్డ్ ప్రపోర్షన్ అంటే ఏంటి b స్క్వేర్ బై a అంటే ఏంటి 24 into 24 by 8. సో 8 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 3 టైమ్స్ 24 into 3 అంటే ఎంత 72 అవుతుంది a అనేది 72. మీన్ ప్రపోర్షన్ ఆఫ్ b అంటే ఏంటి చూడండి ఇక్కడ మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 4 and 16 రూట్ ఓవర్ ab 4 into 16. సో ఇది ఎంత అవుతుంది 8 అవుతుంది. సో దీన్ని సాల్వ్ చేస్తే ఎంత 8. సో మనకి ఏం కావాలి a by b కావాలి. a by b అంటే 72 by 8. 8 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 9 టైమ్స్. సో ఆప్షన్ అవుతుంది ఆప్షన్ సి కరెక్ట్ వన్ అవుతుంది. A woman covers a certain distance by car 75 km per hour and immediately returns to the same by the same car to the starting point at 100 km per hour. What is the average speed of the car? సో ఇలా ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళారు మళ్ళీ ఇక్కడికి వచ్చారు అంటే సేమ్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి 2xy by x plus y. ఫార్ములా వేస్తేనే అవుతుందంటే ఫార్ములా వేయకుండా ఎల్సిఎం మెథడ్ లో కూడా చేయొచ్చు. డైరెక్ట్ గా 2 years కే అంటే ఏంటి 2 ఈక్వల్ డిస్టెన్స్ కాబట్టి ఫార్ములా ఏంటి వచ్చేస్తుంది ఆన్సర్ ఈజ్ గేమ్ 2 into 75 into 100 by 175 అనేది అవుతుంది. ఇది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ 25 3 సార్ 25 7 సార్. సో ఇంకేం క్యాన్సిల్ అవుతుందా 3 2 6 6 into 100 అంటే ఎంత 600 by 7 కావాలి. సో ఇది సాల్వ్ చేయండి 7 8 సార్ 56 7 8 సార్ ఎంత 56 8 సార్ అంటే ఎంత 560 అవుతుంది. 7 5 సార్ 35 సో అంటే ఎంత 595 కి ఇంకా 5 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 595 plus 5 అంటే 600. సో సరిపోయింది ఎగ్జాక్ట్ గా. సో ఆప్షన్ అవుతుంది ఆప్షన్ ఏ కరెక్ట్ వన్ అవుతుంది. A trader gives two successive discounts of 18% and 20%. సో ఇప్పుడు డిస్కౌంట్ ఎంత అవుతుంది ఓవరాల్ డిస్కౌంట్. సో సక్సెసివ్ ఫార్ములా వేస్తే సక్సెసివ్ ఫార్ములా ఏంటి x plus y plus xy by 100. కాకపోతే ఇక్కడ నేను డిస్కౌంట్ కాబట్టి మైనస్లో తీసుకుంటాం. ఇది -18 -20 మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 18 into 20 by 100. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి 18 2 36 36 by 10 అంటే ఎంత అవుతుంది 3.6. -18 -20 అంటే ఎంత 38 -38 లో 3.6 మైనస్ చేస్తే ఎంత అవుతుంది 34.4% అవుతుంది. సో మన ఎంత ఇక్కడ 34.4% తగ్గిస్తే సో అంటే టోటల్గా ఎంత తగ్గింది. సో ఎంతకి అమ్మినట్లు అయితే 34.4 తీసేస్తే 65.6%. 100లో 34.4 తీస్తే ఎంత అవుతుంది 65.6%. 65.6% అంటే ఏం చేస్తాం by 100 into 11,000. సో ఇక్కడ మనకి 2 zeros క్యాన్సిల్ అయ్యి ఖచ్చితంగా ఈ నెంబర్ ఎవరు మల్టిపుల్ అవ్వాలి 11 మల్టిపుల్ అవ్వాలి. సో ఇదేంటి 11 into సంథింగ్ చేస్తున్నాం కాబట్టి 11 మల్టిపుల్ అవ్వాలి. ఇక్కడ 11 మల్టిపుల్తో అయ్యే నెంబర్ ఏంటో చూడండి. సో ఇక్కడ ఏంటి 11 డివిజిబిలిటీ రూల్ వస్తే డైరెక్ట్గా మీరు 7216 అనేది ఆన్సర్ అని పెట్టేయగలరు. ఒకవేళ రాకపోతే మాత్రం నార్మల్ మల్టిప్లికేషన్ చేసుకోండి. 11 into 6 ఇలా నార్మల్గా మల్టిప్లై చేసుకుంటూ ఆన్సర్ రాయొచ్చు మనం. సో ఇక్కడ ఈ పాయింట్ పోతుంది 656 into 11 656 into 10 అంటే ఎంత అవుతుంది 6560. ఇంకో 656ని యాడ్ చేయండి అలా అయినా చేసుకోవచ్చు. సో ఆన్సర్ ఎంత అవుతుంది 7216 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఆఫ్టర్ గివింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 25% సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ బికమ్స్ 9510. 25% డిస్కౌంట్ ఇచ్చారంట అంటే 75కి అమ్ముతున్నట్లు. ఇదంతా ఇది 9510. మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 100 ఎంత అని అడుగుతున్నారు. సో ఇదే విధంగా మనం సాల్వ్ చేయొచ్చు 25 3 25 4 3 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 3 3 9 3 17 51 into 0. సో ఈ రెండింటి మల్టిపుల్ చేయాలి 3170 into 4. సో ఈ 0 ఇక్కడ ఉంటుంది 7 4 ఎంత 28 0 ముందున 8 రావాలి. అలాంటి ఆప్షన్ ఎక్కడ దిగో ఇక్కడ మాత్రమే ఉంది. సో ఆప్షన్ అవుతుంది ఆప్షన్ బి అనేది కరెక్ట్ వన్ అవుతుంది. ఇది మనం ఈ వీడియోలో చెప్పాలనుకున్నది. సో ఎస్ఎస్సి జీడీకి కొంచెం బాగా ప్రిపేర్ అయ్యాలంటే కొంచెం ఈజీగానే ఉన్నాయి క్వశ్చన్స్ అనేవి. అండ్ ఎస్ఎస్సి జీడీకి కావాల్సినటువంటి ఫిజికల్ ట్రైనింగ్ అనేది మనం ఇన్స్టిట్యూట్ తరఫున ఇప్పిస్తున్నాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మన డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఓకే థ్యాంక్ యూ.